భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎక్సలెంట్ పార్ట్నర్ అండి చెప్పాలంటే. ఆయన లాంటి వాడు త్యాగశీలం ఉంది, త్యాగమూర్తి అండి చెప్పాలంటే. టీడీపీకి బాగా దొరికాడు. టీడీపీ బాబు గారికి బలిగా దొరికాడు. ఆ లాయల్టీ ఏదో బీజేపీకి చూపించి ఉంటే బాగుండేదేమో నా ఉద్దేశం. ఆయన బీజేపీ అయితే పక్కా దేశాన్ని శ్రేయస్ కోసం పనిచేసే పార్టీ అని అందరికీ తెలుసు. అది పవన్ కళ్యాణ్ మిస్ప్లేస్ లాయల్టీ టువర్డ్స్ తెలుగుదేశం, దానివల్ల ఆయన పడే ఇబ్బందులు మీకు కనపడుతుంటాయి. మొదటిసారి 2014లో నాకు ఏ పదవులు వద్దు, నేను ఓన్లీ బాబు గారికి సపోర్ట్ ఇస్తాను, ఆయన వస్తే మన దేశం మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడిపోద్ది అనుకున్నారు. పాపం ఏమైంది? ఎవరు బాగుపడ్డారు? బాబు గారు బాగుపడి ఉంటారు, అంతకంటే లేదు. మహా అయితే లోకేష్ ఇద్దరు బాగుపడి ఉండొచ్చు. రాష్ట్రం అయితే సంకనాకపోయిందని చెప్పాలి. అందువల్ల గెలలేదు. ఇప్పుడు జగన్ చేయలేదు ఉన్నప్పుడు ఏం చేసాం అది చెప్పడం. సరే, ఇతను ఈ క్యాండిడేట్ మన పవన్ కళ్యాణ్ అనే అతను పాపం ఈయన ఇన్నసెన్సో తెలియదు, అమాయకత్వం అర్థం కాదు. ఎంతసేపు నాకు ఏం అక్కర్లేదు, ఓన్లీ బాబు పవర్లో వచ్చేస్తే చాలు అంటాడు. బాబు పవర్లోకి వచ్చేస్తే ఏమవుతుందండి, మన రాష్ట్రం ఏదో బాగుపడిపోతుంది అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదని అనుకోండి, ఈయన కూడా ఏమైనా పీకేస్తాడని నాకైతే డౌట్. ఇతను ఎంతసేపు పాత తప్పుదారులని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేయడం తప్ప ఆయన టైం ఇంక దేనికి సరిపోదండి బాబు గారి. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేయలేదా అంటే చేసే ఉండొచ్చు, కాకపోతే అంతకంటే బ్లేటెంట్గా 40 ఏళ్ళు సీనియారిటీ కదండి. ఆ సీనియారిటీ అంతా వాడుకుని 40 ఏళ్ళలో చాలా చేసాడు మనాడు. రైట్ ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏలేరు ప్రాజెక్ట్ వాళ్ళ మన ఎన్టీ రామారావు గారు ఉన్న టైం నుంచి కూడా బాబు గారికి కరప్షన్ చరిత్ర చాలా ఉందండి. నోన్ పర్సన్ అతను, అందరికీ తెలిసిన విషయం అది. ఎవడైనా అడగండి, బాబు కరెక్టా అంటే కరెక్టే చెప్తారు. మరి డెవలప్మెంట్ వర్క్ చేయలేదా అంటే చేశాడు కొన్నాడు. ఒక 5-6 హైదరాబాద్కి బాగా ఉపయోగపడ్డాడు. మరి చేసిందని చెప్పుకోవాలి. దానివల్ల కొంత పేరు వచ్చింది, దానివల్ల 2-3 టర్మ్స్ వచ్చాయండి. కాకపోతే అది కంటిన్యూ చేయలేపాడు. సో మరి అదండి, పవన్ కళ్యాణ్ లాంటి మిత్రుడు దొరికినందుకు బాబు గారు చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ కొంచెం లాయల్టీ బీజేపీ వైపు తిప్పుకుని, బాబు వీళ్ళిద్దరూ ఒకటే అని గమనించి తెలుసుకుని, ఇప్పుడు జగన్ ఎంత కరప్టో మన బాబు గారు అంతకంటే కరెక్ట్. సో ఈక్వలీ పోతారు. అంటే వీడు తక్కువ వాడు ఎక్కువ అని చూసుకోవాలి తప్ప ఇద్దరిలో పర్ఫెక్ట్ పీపుల్ ఎవడు లేడు. అందుచేత మూడవ ప్రత్యామ్నాయం కింద బీజేపీ వైపు మొగ్గు చూపించి పవన్ కళ్యాణ్ ఇటు వస్తే మంచిదని నా ఉద్దేశం. అతనికి మంచిది, బీజేపీ పార్టీకి మంచిది. అతనికి ఎందుకు మంచిదంటే అతను లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కింద అవుతాడు ఫస్ట్, తర్వాత సీఎం కూడా అవడానికి అవకాశం ఎక్కువ. ఎందుకు మెత్తపడుతున్నాడు, ఎందుకంత లాయల్టీ చూపిస్తున్నాడు నేను అనుకోవడం ఈ నాదెండ్ల మనోహర్ గారి ఎఫెక్ట్ అనుకుంటా. నాదెండ్ల మనోహర్ కూర్చొని కమ్మ వాళ్ళు ఉంటే ఇంద్రుడు చంద్రుడు, కమ్మ సామాజిక వర్గం చాలా మంచిది, అది లేకపోతే ఆంధ్రదేశం లేదు అని చెప్పి ఉండొచ్చు. కొంతమట్టు కరెక్టే. కమ్మవారు చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్, దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్, స్మార్ట్ గైస్. సో వాళ్ళ వల్ల డెవలప్మెంట్ గ్యారంటీగా వస్తుంది, దాన్ని ఒప్పుకోవాలి, దానికి తిరుగులేదు. కానీ కొంచెం దాంతోపాటు స్మార్ట్నెస్తో పాటు కొంచెం ఓవర్ ఎంతూజియాజం వస్తుంది. వాళ్ళ కొలగజ్జి ఎక్కువ, కొంచెం క్లోజ్ పీపుల్ వాళ్ళు చేస్తారు, అలాంటివన్నీ ఉన్నాయి. అంటే కొన్ని డిసడ్వాంటేజెస్. కాకపోతే మనిషి కూడా వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్, చాలా సరదాగా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు
యాక్టివిటీ ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. సో దట్ వే ఐ లైక్ కమప్ సామాజిక వర్గం, పాజిటివ్ థింకింగ్ పీపుల్, ద హార్డ్ వర్కింగ్ పీపుల్, ఎక్సలెంట్ గేజ్, దాంట్లో తడేం లేదు. కాకపోతే ఈ అదే పెరిగి నీ కాపులను వదిలేసుకుని నువ్వు కమ్మాడు కోసం పనిచేస్తా, అది కొంచెం ఎక్స్ట్రా అయిపోయినట్టు అనిపించింది నాకు. పాప పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచించాలి, వాళ్ళ గురించి కూడా కొంచెం చూడాలి కదా. అతని మీద ఆశలు పెట్టుకుని చాలా నాళ్ళు పెట్టి 10 ఏళ్ళు అయిపోతుంది. 2014 నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ళు అయిపోయింది పార్టీ పెట్టి. ఇప్పుడు దాకా అతని వెనకాల ఉన్న వాళ్ళకి ఏ మాత్రం ఉపయోగం లేకపోతే ఎన్నాళ్ళు ఉంటారు మీ వెనకాల? ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పవన్ కళ్యాణ్కి. జై శ్రీరామ్.